ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఏప్రిల్ 26న దశమి రోజు కాబట్టి ఈ రోజున చాలా విపరీతమైన అదృష్టం ఈ రూపంలో రాబోతుంది. ముఖ్యంగా మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏ విధంగా ఉంటుంది, అలాగే ప్రేమలో ఉన్నవారు ఈ రోజున ఎలా ఉంటారో, జీవితం ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా వీరు కుటుంబంలో వీరితో ఏ విధంగా ఉంటారో పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు ఈ రోజున పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఇంతవరకు నమ్మిన వారే శత్రువులా అనేది ఈ రోజున తెలుస్తుంది. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోష, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కార మార్గం చూపబడును. ఎలాంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి సుబ్రహ్మణ్యం రాజు గారికి కాల్ చేసి పరిష్కారం తెలుసుకోండి. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. తులారాశి వారికి ఈరోజు సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారైతే ఈ రోజున సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. సంతానం గురించి శుభవార్త వినే అవకాశం చాలా కనిపిస్తుంది. ఈ రోజున అనుకున్నటువంటి ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న సమయం ఈరోజు వస్తుంది. అలాగే 4 దిక్కుల నుండి ధనలాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ పని మీరు పూర్తిగా చేసే వరకు పట్టుదలతో ఉంటున్నారు కాబట్టి మీకు మంచి అవకాశం అనేది వస్తుంది. ధనలాభం 4 దిక్కుల నుండి రావడంతో మీరు చాలా సంతోషిస్తారు. అలాగే మంచి అవకాశాలు వస్తాయి కాబట్టి ధనలాభం వెనుకే వస్తుంది. ఇకపోతే వ్యాపారపరంగా చూసినట్లయితే వీరికి విశేషమైన లాభాలు వస్తాయి. మీరు అనుకోనటువంటి అదృష్టం మీకు కలిసి వస్తుంది. అలాగే వ్యాపారవేత్తలు మీకు అనుకూలంగా, భాగస్వాములు అనుకూలంగా ఉంటారు. అలాగే క్లయింట్స్తో ఈరోజు మీటింగ్ జరుగుతుంది. వారితో చాలా సంతోషంగా సమయం అనేది గడుపుతారు. అలాగే మీకు అనుకూలంగా మాట్లాడుతారు కాబట్టి ఈ రోజున మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా వీరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. చాలా సంతోషంగా ఉండే సమయం, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారికి ఆర్థికంగా ఎలాంటి లాభాలు వస్తాయి అనేది తెలుసుకుందాం. తులారాశి వారికి ఆర్థికంగా చాలా మార్గాలు అనేవి మీ దగ్గరకు వస్తాయి. అవి ఎలాంటివి మీకు అనుకూలంగా ఉంటాయో ఎంచుకొని ఆ మార్గాలను మీరు ఫాలో అయినట్లయితే చాలా ఆర్థికంగా లాభాలు పొందుతారు. గతంలో ఆర్థికంగా ఎన్నో నష్టాలు చూశారు. ఆర్థికంగా అవసరానికి చేతికి చిల్లి గవ్వలేని సమయం కూడా చూశారు. అలాంటి సమయం తిరిగి రాకుండా ఉండాలంటే మీరు ఇప్పుడు చాలా కష్టపడాల్సిన సమయం వచ్చింది. అలాగే మీ చుట్టూ సానుకూల సమయం ఉంటుంది కాబట్టి మీరు ఏది చేసినా కలిసి వస్తుంది. కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా సకాలంలో పనులు పూర్తి చేసినట్లయితే అదృష్టం విపరీతంగా వస్తుంది. ఏప్రిల్ 25-26 రోజుల్లో ఇవి సాధారణమైన రోజులు కాదు. మీ జీవితాన్ని మలుపు తిప్పే రోజులు కాబట్టి ఈ 2 రోజులు మీరు చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. అలాగే అదృష్టం ఈ రూపంలో వస్తుంది కాబట్టి మీరు అలర్ట్గా ఉండాలి. ఈ జీవితంలో ముఖ్యమైన వ్యక్తి మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే గతంలో ఇంతవరకు ఎందుకు నష్టాలు, కష్టాలు వచ్చాయి, వాటన్నిటికీ కారణం ఎవరు? కొన్ని విషయాలలో గ్రహాలు మీకు అనుకూలంగా లేకపోవడంతో మరికొన్ని విషయాలలో మీరు సమయాన్ని వృధా చేస్తూ ఉండగా మరికొన్ని విషయాలలో మీ శత్రువే మీకు మీ అపజయానికి కారణం అయ్యారు.
చిన్న చిన్నగా కనిపిస్తాయి, కానీ ఆ సమస్యనే పెద్దగా మారే అవకాశం ఉంటుంది. అలాగే ఆ వ్యక్తి ఎవరి ద్వారా తెలుస్తుంది అనేవి పూర్తి గోచర ఫలితాలు తెలుసుకుందాం. మీరు మీలోనే అనుకుంటారు, ఇంతకాలం నేను చూసింది నిజమేనా, ఇలాంటి వ్యక్తిని నేను పూర్తిగా ఇంతవరకు నమ్మానా, అలాగే వారు నన్ను మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు అని చాలా బాధపడతారు. ఇంకా నేను మోసపోయానా అని ఆలోచన విధానం పెరుగుతుంది. కానీ ఆ వ్యక్తి వల్ల మీకు ఎలాంటి నిజాలు తెలుస్తాయి, ఆ వ్యక్తి పేరు ఏమిటి అనేది తెలుసుకుందాం. ఆ వ్యక్తి పేరు ఎస్ అక్షరంతో మొదలవుతుంది. వారి వల్ల మీకు ఒక నిజం అనేది బయటపడుతుంది. ఇది కేవలం అనుమానం కాదు, ఒక అవగాహన మాత్రమే. ఇన్నాళ్లుగా ఎవరినో ఒకరి నమ్మి వారి మాటల మీద, వారి చేతల మీద మీ జీవితం అనేది కొనసాగింది. పైన ఆధారపడి జీవించారు. కానీ వారెవరో ఇప్పుడు వారి గుట్టు ఏమిటో నిజం తెలుస్తుంది. కాబట్టి వారితో ఇంతవరకు నేను ఇలా ఉన్నానా, వారి కోసం ఇన్ని కష్టాలు పడ్డానా అని చాలా షాక్ అవుతారు. 2 రోజుల్లో ఆ నమ్మకానికి ఒక పరీక్ష వస్తుంది. చిన్న సంఘటన, మాట, పరిస్థితి మీ జీవితాన్ని మార్చేస్తుంది. సందేశాన్ని మీరు మొదట పట్టించుకోరు, కానీ ఇప్పుడు అదే నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎస్ అక్షరంతో మొదలైన వ్యక్తితో వారెవరో నిజం తెలుస్తుంది. వీరు మీకు చాలా సహాయపడతారు విషయం అనుకుంటారు, కానీ అదే విషయం జీవితాన్నే మార్చేసింది. గతంలో ఇంతవరకు ఇన్ని కష్టాలు పడడానికి కారణం ఈ వ్యక్తి అని షాక్ అవుతారు. ఒకసారి గతాన్ని గుర్తు చేసుకొని ఆ వ్యక్తి మీతో ఎలా ఉన్నారు, ఏ విషయంలో మిమ్మల్ని స్వార్థంగా ఉపయోగించుకున్నారు అనేది ఒక్కసారి ఆలోచించండి. ఆ వ్యక్తి ఎవరో మీకు ఇట్టే తెలిసిపోతుంది. ఇప్పుడన్నీ అవి చూస్తే ఒక పజిల్లా మీ జీవితం అనేది పూర్తవుతుంది. కాబట్టి మీ జీవితంలో ఎలాంటి కష్టాలకు, కన్నీళ్లకు ఎవరు కారణం అనేది తెలుస్తుంది. అలాగే ఎవరికి సహాయం చేయాలి, ఎవరికి చేయకూడదు, ఎలాంటి విషయాలలో పూర్తిగా నమ్మాలి అనేవి మీకు ఒక అనుభవం ఏర్పడుతుంది. దానివలన గతం ఉన్న జీవితంకి, భవిష్యత్తు ఉన్న జీవితానికి చాలా తేడా తెలుస్తుంది. కాబట్టి ఎస్ అక్షరం ద్వారా వారితో ఏ విధంగా ఉన్నాను, అలాగే వారి ద్వారా ఎవరు ఎలాంటి వారు అనేవి కొన్ని పచ్చి నిజాలు తెలుస్తాయి. దాని వలన భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి అనేది తెలుస్తుంది. ఒక్కసారిగా నమ్మరు, ఎందుకంటే వారు అలా చేయరు. ఆ వ్యక్తి నాకు చాలా నమ్మకమైన వ్యక్తి అని ఒక్కసారిగా షాక్ అవుతారు. కానీ ఆ వ్యక్తి వల్ల ఎలాంటి నష్టాలు జరిగాయని ఒక్కసారి 10 నిమిషాలు కూర్చొని ఆలోచించుకోండి. ఖచ్చితంగా ఎక్కడ ఎవరితో ఎలా ఖర్చు పెట్టించారు అనేది కూడా తెలుస్తుంది. మాటలు, ప్రవర్తన అవన్నీ దేనికి కారణం అనేది కూడా అర్థమవుతుంది. ఇకపోతే వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈరోజు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టుకునే వారు కూడా దశమి మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. కాబట్టి పెట్టుబడులకు ఎలాంటి లోటుపాటులు ఉండవు. మీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే ఒకరి వల్ల మీకు నిజం కూడా బయటపడుతుంది. కాబట్టి ఎవరిని పూర్తిగా నమ్మాలో, నమ్మకూడదో అనేది కూడా తెలుస్తుంది. అలాగే ప్రేమలో ఉన్నవారు ఏ విధంగా ఉంటున్నారంటే వీరు ప్రేమలో చాలా సంతోషంగా ఉంటారు. అలాగే మీలో మధ్యవర్తి ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి వారు కూడా మీకు కాస్త దూరం చేయడానికి, మిమ్మల్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ప్రేమలో మధ్యవర్తి అనేది అస్సలు ఉండకూడదు. ఒకరినొకరు అర్థం చేసుకోండి. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోండి. గతంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం కాబట్టి భవిష్యత్తు కొత్తగా ప్రారంభించండి. మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఉన్నవారు ఏదైనా ఒక విహార యాత్ర చేయాలని ఆలోచన విధానం వస్తుంది. అది మంచిదే, ఎందుకంటే మీకు వివాహానికి దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి. శుభప్రదంగా ఉంటుంది. పెద్దలతో ఒప్పించి వివాహం చేసుకునే అవకాశాలు కూడా వస్తాయి.